సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విభూతి యోగము అనే అధ్యాయములో 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అర్జునుడు పరమాత్మ విషయములు పరమాత్మకే తెలుసు, అనగా దేవుడి విషయములు దేవుడికే తెలుసు, కావున నీ మహత్యములు తెలియచేయండి అని కృష్ణుణ్ణి వేడుకొనగా, అప్పుడు భగవంతుడు ఇట్లనియే, ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఇట్లనియే, హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఈ శ్లోకము యొక్క వివరము పరమాత్మ మరియు పరమాత్మ యొక్క మహత్యముల గురించి తెలియజేశారు. భావము, నా విభూతులు అంత్యము లేనట్టివి. నా విభూతులు, నా అనగా పరమాత్మ, పరమాత్మ భగవంతుడే స్వయంగా ఈ వివరం ఇస్తున్నారు ఇక్కడ. నా మహిమలు, నా విభూతులు అంటే నా మహిమలు అని అర్థము. అవి అంత్యము లేనట్టివి. వాటిలో ముఖ్యమైన కొన్నిటివి మాత్రమే చెప్తాను, విను అర్జున అని చెప్పారు. అన్నీ చెప్పటానికి ఈ సమయం సరిపోదు, కాబట్టి కొన్ని చెప్పెదను వినుము అర్జున అని ఈ శ్లోకంలో మనందరికీ, అర్జునుణ్ణి అడ్డుపెట్టుకొని మనందరికీ కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని బోధించాడు అనే ఉద్దేశంతోనే శ్రద్ధాభక్తితో విని చదువుకొని అర్థం చేసుకుంటేనే మనకి అంత గొప్ప భగవంతుడు భూమి మీదకి వచ్చి ఈ గీతను బోధించిన సారాంశమంతా మనకి అర్థం కాగలదు. ఇది మనకే చెప్పాడు, అర్జునుడితో చెప్తూ మనకి కూడా చెప్పాడు అనే ఉద్దేశంతో చదువుకుంటేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది. అందరికీ నమస్కారం.